వైసీపీలోనే ఉన్నాను, వాళ్ళు నన్నేం తీసేయలేంగా. వైసీపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే నా జీవితంలో రాజశేఖర రెడ్డి కుమారుడు ఇంత అవినీతిపరుడు అవుతాడని నేను అనుకోలే. నాకు ఆయనకు అడ్వైజర్గా ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా ఉన్నాడు ఇప్పుడు కూడా, ఆయన అధికారాలన్నీ కట్ చేసినారు. ఆయన చెప్పడము, ఎన్నికలకు ముందు ఆయన రెడ్లంతా ఏకమైనారు. ఇప్పుడు ఒక 5-6 మంది ముఖ్యమైన రెడ్లు ఉన్నారు చూడు. ఆ ముఖ్యమైన రెడ్లు ఎన్నికల ముందు సమావేశం పెడితే, అన్న నాకేముంది, 2 కూతుర్లే కదా, ఆల్రెడీ మా నాయన 30-40 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, నేను అవినీతి చేయను, అవినీతి చేయకుండా పరిపాలన మంచిగా ఇచ్చి మా నాయన కన్నా మంచి పేరు తెచ్చుకుంటా అని చెప్పినాడని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. నాతో కూడా నేను కలిసినప్పుడు, అంటే రిజల్ట్కు ఎన్నికలకు ముందు, నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదన్నా, నేను చాలా మంచి పరిపాలన అందిస్తా అన్నాడు. మొదలుపెట్టిన నుంచి అవినీతే. ఇసుకేముంది, ఇసుక ఆన్లైన్ అని ఆయన నోటితో చెప్పినాడు కదా. ఎక్కడుంది ఆన్లైను? వాడెవడో శేఖర్ రెడ్డి బాయ్, జేపీ వెంచర్స్ బాయ్, ఇంకొకడెవడో సబ్ కాంట్రాక్టర్ వచ్చా, వాడు పోయి జిల్లా నాయకులకు ఇచ్చినాడు. వాళ్ళ బంధువు ఎవరో, వాళ్ళందరూ వాళ్ళ వ్యాపారము, వాళ్ళు మళ్ళీ ఇంటర్న్ సబ్ కాంట్రాక్టు. ఇప్పుడు నేను పార్టీలో ఉన్నా, మా సలహాలు ఏమైనా తీసుకొని మంచిగా ఉంటే కదా పరిపాలన బాగా నడిపిస్తే కదా. అట్లా కాకుండా పరిపాలన డబ్బు కోసం నడిపిస్తున్నానంటే ఎట్లా? నా పర్ఫార్మెన్సు, వాళ్ళ సర్వేలు, నేను మంచిగా చేయాలనుకుంటే మంచి పార్టీ నన్ను తీసుకుంటుందని నేను ఆశిస్తున్నా. అప్పుడు తీసుకొని పక్షంలో చూద్దాం. ఆల్టర్నేట్గా రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా, చూద్దాం. అప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీతో తరఫున పోటీ చేద్దామని అనుకుంటున్నాను. నేను డిసైడ్ చేయలేదు. వాళ్ళు కూడా ఆఫర్ చేయాలి కదా మనకు. నేనైతే అందరికీ ఎట్లా తెరిపోయి నాకి నేను కొడుకోను. నా ప్రతిభ గుర్తించి నేను ఆ పార్టీకి ఉపయోగపడతానని ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు నన్ను. కానీ ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటికి లాగి కొంచెం బాగు చేయాలి అని అనుకుంటే, నాకు తెలిసి చంద్రబాబు నాయుడు తప్పితే ఎవరు ఏం చేయలేరు. మన ఏమని, యేసుక్రీస్తు, అల్లా, వెంకటేశ్వర స్వామి ముగ్గురు వచ్చినా ఈ రాష్ట్రాన్ని బాగు చేయలేరని. కానీ బాగు చేయలేకుండా పోయే మన దగ్గర చిత్తశుద్ధి ఉంటే బాగు చేసే అవకాశం ఉంది. అది అంతో ఇంతో నాకు ఒక నమ్మకము, చంద్రబాబు అయితే చేయగలడని. ఎందుకు చేయగలడంటే 94లో నేను ప్రతిపక్ష శాసనసభ్యునిగా గెలిచిన. అప్పటికి ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధము, తర్వాత ఏంటంటో చాలా రూపాయి బియ్యము, 2 రూపాయల బియ్యము, ఏంటంటో అన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు. పెట్టిన తర్వాత 95లో ఆయన దిగిపోయినాడు అనుకుంటా. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడు. 95లో ఆయన దిగిపోయే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండింది. దాన్ని ఒక స్టేజీ తీసుకొచ్చి 99లో రైట్ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాడో దాంతో గెలిచినాడో ఏమో తెలియదు, కానీ 99లో మళ్ళా వచ్చా. నాకైతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఏ హానెస్ట్ మ్యాన్. అతని దగ్గర అసలు నిజాయితీ దాన్ని క్వశ్చన్ చేసే దానికి లేదు ఎవరికి కూడా. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీ లేదు అని నేను అనుకుంటున్నా. నా వ్యక్తిగత అభిప్రాయం. నేను కూడా, నాకు ఇష్టమే అతను. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ నా మంచి మిత్రుడు. అరుణ్ కుమారు ఆయనతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినాడు. ఇంటరాక్ట్ అయితే అతని ఈ మనోగతం చెప్పడం, నేను అవినీతికి పాల్పడను, అవినీతి అనేది నా దగ్గర కూడా రానియను అని చెప్పి చాలా చక్కగా చెప్పినాడు. నేను నమ్మినాను అది అని. సో ఒక విధంగా అతను, మరి వీళ్ళిద్దరు కలుస్తారో లేదో తెలియదు మనకు. మనమేమి ఎవరితో టచ్లో లేము. చూడాలి ఎట్లుంటుందో. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసము వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేసి దిగజారిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మళ్ళా పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను. ఏపీ